ఈ వీడియోలో అయితే ఆర్సీజీ ఫైల్ గురించి సెండింగ్ ఎట్లా కొట్టాలి, సాఫ్ట్వేర్ గురించి మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన. వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమైపోతుంది. నో స్టార్ బ్రైట్నెస్ అండ్ అంతే సజెషన్ అవన్నీ డీటెయిల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. మొత్తం చూడండి, మీకే అర్థం అయిపోతుంది. ఆన్ చేస్తా ఉంటే రిప్ అయిపోతుంది. చాలా ఇక మొత్తానికి అయితే సక్సెస్. ఇప్పుడైతే ఎలిట్ స్క్రీన్ ఆపరేటింగ్కి వచ్చినాం అనమాట. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సూరిగా ఈ నుంచి పైకి పోవాలన్నమాట. పైనుంచి లోపల ఆ మూలకు తీసుకోవాలి స్క్రీన్. ఇప్పుడే వచ్చినాం, ఇక బండి అక్కడ పెట్టేసినాం. అక్కడ ఎంట్రెన్స్ కానీ ఇక క్లోజ్ అనమాట. అక్కడ ఆర్చ్ చేసారు. ఆర్చ్ నుంచి బండి లోపలికి రాదు, అక్కడ వరకే స్టాప్ అయిపోతుంది. అక్కడి నుంచి దింపుకొని ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇక చూస్తారు మెట్లు 10 మెట్లు ఉన్నాయి అనమాట మొత్తం. ఇట్లా లోపలికి వచ్చి లోపల చూస్తారు. ఇది హాల్. ఎటు లెఫ్ట్ రైట్ సెటప్ చేసేది అక్కడ రైట్ సైడ్ కార్నర్లో వేయాలంట సెటప్. బాగా ఎట్లుంది డబ్బాలు 5 డబ్బాలు తీసుకున్నాం. మాలకు బాను ఈ విమానం పోతా పోతే 10 మెట్లు ఎక్కేసరికి ఇక రివర్స్ పెట్టుకో తీసేద్దాం. ఈ వీడియోలో ఏంటంటే ఇక నోవా వాల్ట్ అండ్ సాఫ్ట్వేర్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలా సెండింగ్ ఎట్లా కొట్టాలి అండ్ అంతే ఆర్సీజీ ఫైల్ ఎట్లా కొట్టాలి, ఇక కొన్ని మెయిన్ ఇంపార్టెంట్స్ ఆ సాఫ్ట్వేర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అంతే ప్రాసెసర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్బాలు దింపుకొని ఇక సెటప్కి రెడీగా అవుదాం. రాణి ఫుల్ కట్ చేయి ఈవినింగ్ చూస్తురుగా గాయస్, ఎంత బ్యూటిఫుల్ ఉందో నేచర్, అసలు లొకేషను కదా. సాయి గంగా కళ్యాణ మండపం అనమాట. ఇక కాప్రా దగ్గర ఏరియా. దమ్మాయి కూడా కిందకి వస్తుందా? కాప్రా కిందకి వస్తుంట. మౌలాలి కాప్రా. హాయ్ బాను డోర్ ది యాప్రాల కిందకి వస్తుంట. డోర్ ది kata దీని నుంచి ఆడికి లోపలి తీసుకోవాలి. ఇక ఇట్లా మెట్లో ఉండకుండా లిఫ్ట్ ఉండాలి. యాడ్ చేయకుంటే ఆందంగా బండి పోవు. కానీ కిందాక రాంపల్లి వచ్చేసారు. స్క్రీన్ పెద్ద స్క్రీన్ ఉంటుందిగా, ఇక్కడ పెళ్ళి అవుతుంటే ఆడ చూస్తుంటారు. అట్లా రాంపల్లి అన్ని సామాన్ ఇది. ఇక ఇవి లెక్క పెట్టింది 25 క్యాట్ కేబుల్ 25. 25 ఎక్కువదు, 25 మస్తు అయిపోతాయి. లెక్క పెట్టు. 2 స్రాల్లో ఎక్కువ తక్కువ ఉన్నీలే ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి. ఉండనే లేం కాదు. ఎలా ఇంకొకటి ఓకే. 2 స్ట్రీట్ ల్యాంప్, 2 స్ట్రీట్ ల్యాంపులు, 3 స్ట్రీట్ ల్యాంపులు. ఇంకా ఇంకొకటి 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు. లోపలనే కాబట్టి 3 పెడుతున్నాం. ఒక పవర్ బాడీ ఇది తీసుకున్నాను. 2 స్టాండ్లు. ఇట్లా ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు స్టెప్స్ ఎక్కియాలి. ఇక కథ ఉంటుంది ఒక్కొక్కసారి.
కిట్టు మరి దాదా కానీ ఇంతేపాను అది వేయడం ఆడ తీసుకురా ఇబ్బంది అది లేకపోతే పని కాదు. సో ఫైనలీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆన్ చేసినాం. ఇంతసేపు లోపలైతే పవర్ అయితే జర తక్కువ వస్తుంది. ఇక ఆన్ చేస్తా ఉంటే ట్రిప్ అయిపోతుంది. చాలా ఇక మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇక ఇప్పుడే బయటకు వచ్చినాం అనమాట ఉసురుగా. ఇక ఇప్పుడు లోపల పోయి మీకు సెండింగ్ కొట్టే ప్రాసెస్ అండ్ అంతే సాఫ్ట్వేర్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనకు ల్యాప్టాప్కి అండ్ అంతే మన ప్రాసెసర్కి ప్రింటర్ కేబుల్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకు నోవా సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఉసురుగా. నేనైతే ప్రింటర్ కేబుల్ పెట్టుకున్నా ల్యాప్టాప్కి అండ్ అంతే మన ప్రాసెసర్కి. ఇప్పుడైతే నేను సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నా ఉసురుగా. ఇలా ఓపెన్ అవుతుంది. ఎస్ కొట్టుకోవాలి. ఓకే ఓపెన్ అయిపోతుంది. మనకు నోవా స్టార్ పాస్వర్డ్ వచ్చేసి 666 అనమాట. అది ఓపెన్ చేసే ముంగల కొట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు చూపిస్తావు. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది కదా. మనకు ఇక్కడ యూజర్ కనిపిస్తుంది మీకు పైన. యూజర్ వచ్చేసేయాలి. ఫస్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్లో పోవాలి. అలా పోగానే మనకు పాస్వర్డ్ పడుతుంది 666 దాకా చెప్పిన కదా.
ఎన్విఎస్ పాస్వర్డ్ 666 అనమాట. ఎంటర్ కొడితే ఓకే ఓపెన్ అయిపోతుంది. ఓకే అగ్రి కొట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు స్క్రీన్ కాన్ఫిగరేషన్ ఉంది కదా ఫస్ట్ది, ఓకే అల్లకి పోవాలన్నమాట. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే డన్. మళ్ళీ ఇంకోసారి స్క్రీన్ కాన్ఫిగరేషన్ టచ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఆగురి ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ కాగానే మనకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏదేం సంగతి, అసలు ఏదేం వాడాలి, సెండింగ్ కొడటానికి ఏం వాడాలి, అసలు ఎట్లా ఏం సంగతి అన్నీ చెప్తాం మీకు. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు ఫుల్ స్క్రీన్ పెట్టుకొని ఓకే. ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఫస్ట్ చూసురా సెండింగ్ కార్డు, తర్వాత రిసీవింగ్ కార్డు. ఇప్పుడైతే ఆర్సీసీ ఫైల్ ఎట్ట కొడాలని చూపిస్తారు. రిసీవింగ్ కార్డు పోవాలి ఫస్ట్ మనకు. చూసురా ఇక్కడ మిడిల్ ఉంటుంది రిసీవింగ్ కార్డు. అయితే ఓపెన్ చేసుకోండి. మీరు ఓపెన్ చేసుకోగానే మనకి ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో ఫుల్ స్క్రీన్ పెడుతున్నాను నేను మీకు కనిపించడం కోసం. ఓకే ఇక్కడ లోడ్ ఫ్రమ్ ఫైల్ కనిపిస్తుంది కదా మీకు. మీ ల్యాప్టాప్లో ఒరిజినల్ ఫైల్ ఉంటే లోడ్ చేసుకొని స్క్రీన్కి సెండ్ కొట్టుకోవాలి. ఒరిజినల్ ఫైల్ లేకపోతే వేరే సింగిల్ ప్యానల్ తెచ్చుకొని మంచిగా ఉన్న ప్యానల్ దాని నుంచి ఇక్కడ చూస్తురా రీడ్ ఫ్రమ్ ఫైల్, ఆ ప్యానల్ నుంచి రీడ్ ఫ్రమ్ ఫైల్ రీడ్ చేసుకొని ఇక మళ్ళీ మిగతా స్క్రీన్కు కేబుల్ పెట్టి సెండ్ టు రిసీవింగ్ కార్డు కొడితే స్క్రీన్ అనేది పర్ఫెక్ట్ ఆన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి ఆర్సీసీ ఫైల్ కొట్టే విధానం. అండ్ అంతే ఇప్పుడు సెండింగ్ ఎట్లా కొడతారో చూద్దాం. ఇప్పుడు సెండింగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ చూస్తారు కదా కాలమ్స్ వచ్చేసి 10 తీసుకుంటున్నాను నేను. ఎగ్జాంపుల్ 1020 స్క్రీన్ సెండింగ్ కొట్టేది ఎట్లనో మీకు చూపిస్తా. అండ్ అంతే ఎట్లా కొట్టాలి, ఎన్ని పోర్ట్లు ఎట్లా కొట్టాలి, ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఏమేమి ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి మనం సెండింగ్ కొట్టేటప్పుడు అన్ని డీటెయిల్గా మీకు చెప్తాను అనమాట. సో చూడండి కాలమ్స్ వచ్చేసి 10 తీసుకున్నాను అనమాట, 1020 సైజ్ కాబట్టి. ఇప్పుడు వచ్చేసి మనకు రోస్ అయితే 5 తీసుకుంటున్నా. చూస్తురా రోస్ అయితే 5 తీసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఇక్కడ చూస్తురా కింద జూమ్ అనే ఆప్షన్ ఉందా, జూమ్ అవుట్ అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 20 పోర్ట్స్ 20 కాలమ్ తీసుకున్నాం అనుకో మీకు కనిపిస్తారు. అందుకని చెప్పేసి ఇక్కడ జూమ్ అవుట్ చేసుకుంటే మీకు ఈజీగా కనిపిస్తుంది. ఇప్పుడు 10 కాలమ్స్ కాబట్టి జూమ్ అవుట్ చేసుకున్నా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇదేదో లాస్ట్ టైం కొట్టింది తీసేస్తున్నా. ప్రతి స్క్రీన్ ఆపరేటర్కి ఏం తెలవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్క్రీన్ పిక్సెల్ సైజ్ ఎంతో తెలుసుకోవాలన్నమాట. మా స్క్రీన్ పిక్సెల్ అయితే 120. ఇక్కడ చూస్తారు కదా స్క్రీన్ పిక్సెల్ అయితే 120/120 పర్ఫెక్ట్ ఉంది. ఓకే నేనైతే 2 పోర్ట్స్ వాడుతున్నాను అనమాట. 1020కి పోర్ట్ 1 సెలెక్ట్ చేసుకున్నా. పోర్ట్ 1 క్యాట్ కేబుల్ ఏ నుంచి ఎట్లా కనెక్షన్ కొట్టారని సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనం సెండింగ్ కొట్టుకోవాలి. నేనైతే ఇట్లా లాస్ట్ నుంచి ఇట్లా అప్ అండ్ డౌన్ కొట్టుకున్నా. చూస్తారు కదా 10 నుంచి ఇక్కడ 6 వరకు. ఓకే ఇక్కడ ఆపేసిన అనమాట. ఇప్పుడు వచ్చేసి పోర్ట్ 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. పోర్ట్ 2 క్యాట్ కేబుల్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి చూస్తురా మనం పోర్ట్ 2 క్యాట్ కేబుల్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా అప్ అండ్ డౌన్ కొట్టుకొని ఇట్లా 1 వరకు ఆపేసుకుంటాను అనమాట. సో నేను ఇట్లా ఈ విధంగా అయితే కొట్టుకున్నా సెండింగ్. సో మీకైతే మ్యాక్సిమం తెలియాల్సిన ఆప్షన్స్ అయితే ఇవి. పిక్సెల్ ఒకటి అండ్ అంతే, సెండింగ్ ఏ పోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏది ఎట్లా కొట్టాలని ఇదొకటి అండ్ అంతే. చూస్తారు కదా ఈ విధంగా అయితే మీకు ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్. పోర్ట్ 1 పోర్ట్ 2 పోర్ట్ 3 ఇట్లా అవి ఉంటాయి క్యాట్ కేబుల్ అండ్ అంతే పిక్సెల్స్ అండ్ అంతే. ఇవన్నీ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి మీరు. పిక్సెల్ పర్ఫెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్ ఇంపార్టెంట్. అది పిక్సెల్ రాంగ్ ఉంటే ఇక మొత్తం ఆగం. ఇక్కడ చూసుకుని అంత అయిపోయిన తర్వాత ఇక్కడ సెండ్ టు హార్డ్వేర్ కొడితే స్క్రీన్కి అనేది పర్ఫెక్ట్ వెళ్ళిపోతుంది డేటా, స్క్రీన్ పర్ఫెక్ట్ ఆన్ అవుతుంది. అంత అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ కనిపిస్తుంది. సేవ్ వస్తే స్క్రీన్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. మీరు సేవ్ కొట్టకుండా ప్రింటర్ కేబుల్ బిగితే ఇక మీరు చేసినంత ఆగం అయిపోతుంది. అట్లా ఎప్పుడు చేయకండి. సేవ్ కొట్టిన తర్వాతనే ప్రింటర్ కేబుల్ నుంచి ల్యాప్టాప్కి పీకేసుకోవాలి. సో ఫైనల్లీ ఇదనమాట ప్రాసెస్. అయితే ఏం లేదు గాయస్, ఈజీ. సో ఫస్ట్ పిక్సెల్ ఎంత ఉందో చూసుకోవాలి అండ్ అంతే. నెక్స్ట్ టైం ఏంటంటే మనకు కాలమ్స్ ఎన్ని రోస్ ఎన్ని ఆడ పైన కనిపిస్తుంది మనకు స్క్రీన్ ఆడ ఆప్షన్స్. కాలమ్స్ ఎన్ని రోస్ ఎన్ని తీసుకోవాలి, ఏ పోర్టు ఏ నుంచి పెట్టుకున్నాం అనేది చూసుకోవాలి. ఫస్ట్ పోర్ట్ జరిగేసుకొని ఫస్ట్ పోర్ట్ ఏ నుంచి స్క్రీన్ కనెక్షన్ కొట్టినాం అనేది ఆ స్క్రీన్ కనెక్షన్ ఎట్లా కొట్టినాం సేమ్ ఈడ కూడా సెండింగ్ అదే విధంగా కొడితే స్క్రీన్ అనేది పర్ఫెక్ట్గా ఆన్ అయిపోతుంది. ఓకే ఇదన్నమాట ప్రాసెస్ అయితే. సో ఇది సింపుల్, ఏం లేదు. సో ఫైనలీ ఆల్ సెట్ కంప్లీట్ అయిపోయింది. స్క్రీన్ కూడా పర్ఫెక్ట్ ఓపెన్ అయిపోయింది. చూస్తారు ఇప్పుడైతే ఏదో గ్రాఫిక్ ఉంది, గ్రాఫిక్స్ అయితే ఉత్తనే పెడుతున్నా మీరు చూస్తారని. సో మొత్తానికైతే ఇది గైస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.